హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం అయితే ఇంకో ఫ్లైట్ జర్నీ అయితే చేయబోతున్నాం అనమాట. ముంబై నుంచి వైజాగ్ అయితే ఫ్లైట్ జర్నీ అయితే చేయబోతున్నాం. ఈరోజు మీకు ఆ ఫ్లైట్లో ఎలా ఉంటుంది, ముంబై ఎయిర్పోర్ట్ లోపల ఎలా ఉంటుంది అనేది కూడా మీకు మొత్తం చూపిస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. మనం అయితే చెక్ ఇన్ అయితే అవుతున్నాం అనమాట ఎయిర్పోర్ట్ లోపలికి. ఫ్లైట్ టికెట్, ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి. అవి రెండు చూపిస్తేనే మనకి లోపలికి అయితే పంపిస్తారు. ఇలా లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ మనకి సపరేట్ ఏ ఫ్లైట్ బుక్ చేసుకున్నామో ఆ లైన్లు ఉంటాయి అన్నమాట. సపోజ్ ఇండిగోకి సపరేట్ ఉంటుంది, ఆకాశ ఎయిర్ అలా సపరేట్ వరకు ఉంటుంది, ఎయిర్ ఇండియా అలా సపరేట్గా ఉంటుంది అనమాట. మన ఆ లైన్లలో ఒక లైన్లో అయితే ఉండాలి. లైన్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనం అయితే లైన్లో ఉన్నాం. మన లైన్ వచ్చేసింది. మన టికెట్ బ్యాగ్, చెక్ ఇన్ బ్యాగేజ్ అయితే 15 kg ఉంది. 13.7 వచ్చింది కాబట్టి ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే పడదు. ఎక్స్ట్రా తీసుకెళ్తే మాత్రం 400 రూపీస్ ఒక కేజీకి పే చేయాలి. అది చూసుకోండి జాగ్రత్తగా. అక్కడ నుంచి మనకి ఒక టికెట్ ఇస్తారు, అది తీసుకొని మనం చెక్ ఇన్ బ్యాగేజ్ ఎలాగో వెళ్ళిపోయింది కాబట్టి మనకి ఇంకా హ్యాండ్ బ్యాగేజ్ ఒకటే ఉంటుంది. హ్యాండ్ బ్యాగేజ్ వరకు 7 నుంచి 10 kgs వరకు తీసుకెళ్ళొచ్చు. చెక్అవుట్ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళిపోయింది. సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత పైన మనకి మెక్డొనాల్డ్స్ ఉంటే ఆకలి అవుతుందని చెప్పేసి ఆర్డర్ పెట్టాను. ఇదంతా కలిపి 559 రూపీస్ అయితే ఛార్జ్ చేశారనమాట. బర్గర్ ఇంకేమి లేవు ఇంక తినడానికి ఎక్కడ లోపల. మన టైం అయితే వచ్చేసింది. ఇంకా ఇక్కడ పిలుస్తారనమాట. మన ఫ్లైట్ నెంబర్ అయితే 6242. మన ఫ్లైట్ పిలిచిన తర్వాత మన టికెట్ చెక్ చేసుకొని మనల్ని అయితే ఇంక ఇలా తీసుకొస్తారనమాట. బస్సులో తీసుకొని మన ఎక్కడైతే ఫ్లైట్ ఉందో ఆ ఫ్లైట్ దగ్గరికి అయితే బస్ జర్నీ ద్వారా తీసుకొని వస్తారనమాట. వీళ్ళు ఎందుకు ఇంత దూరం పెట్టారు, దగ్గరికి పెట్టుకుంటే అయిపోద్ది కదా అనుకుంటే, మన ఎయిర్పోర్ట్కి దగ్గర ఎంత దగ్గరకు ఉంటే అంత ఎక్కువ పే చేయాలంట ఫ్లైట్ వాళ్ళు. అందుకోసమని చాలా దూరంగా పెడుతుంటారు కొంతమంది. చూస్తున్నారు కదా, ఇది ముంబై ఎయిర్పోర్ట్. మొత్తం ఇండిగోనే ఎక్కువ కనిపిస్తుంది. మనమైతే ఫ్లైట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదే మనం ఎక్కాల్సిన ఫ్లైట్. ఇదిగో మీరు ఎన్నిసార్లు ఫ్లైట్ జర్నీ చేశారో కింద కామెంట్ చేయండి. నేనైతే ఇది 7వ ఫ్లైట్ జర్నీ అనమాట. అయితే ఎయిర్పోర్ట్లోకి రాగానే ఆకాశ ఎయిర్ ఫ్లైట్ అయితే వెళ్ళిపోతుంది. అది ఇంకా లాంగ్ ఉంది ఎక్కడో. మనం అయితే ఇది మొత్తం టోటల్గా ముంబై ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2 దగ్గర అయితే ఉన్నాం అనమాట. డొమెస్టిక్ ఫ్లైట్స్ వచ్చాయన్నీ కూడా టెర్మినల్ 2. మనం కింద ఎక్కడ కూడా ఫ్లైట్ టికెట్ చెక్ చేసుకొని మనల్ని అయితే లోపలికి అయితే పంపిస్తారు. ఎయిర్ హోస్టర్స్ వస్తారు, మీకు ఏమేమి కావాలి అని అడుగుతారు. వెనకాల 2 ఉన్నారు, ముందు 2 ఉన్నారు. మన ఫ్లైట్ అయితే బయలుదేరిపోతుంది. మన ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వడానికి ఇక్కడ నుంచి కూడా మనకు ఆల్మోస్ట్ 3 kilometers చిన్నగా తీసుకెళ్ళాడు. ఆ తర్వాత పైకి అయితే లేచిందనమాట. మన 7 దాటిన తర్వాత టేక్ ఆఫ్ అయింది కాబట్టి కింద వీడియో అయితే సరిగా రాలేదు, కనపడట్లేదు, మొత్తం చీకటి పడిపోయింది. మనకి మధ్యలో స్నాక్ బ్యాగ్ అయితే నేను ఆ టికెట్ పెట్టేటప్పుడే స్నాక్ బ్యాగ్ యాడ్ చేశాను అనమాట. ఏం వస్తుందా అని. మనకి వెజ్ శాండ్విచ్ ఒకటి వచ్చింది, క్యాష్యూ నట్లు ఒకటి వచ్చాయి. నెక్స్ట్ మనకి ఆ టిష్యూ ఒకటి తుడుచుకోవడానికి కుకీస్ వచ్చాయి, డేట్ అండ్ కుకీ బిస్కెట్. ఆ తర్వాత జ్యూస్ వచ్చింది. వీటన్నిటికీ మనం ఎక్స్ట్రా ఛార్జ్ అయితే ఏం చేయలేదు. టికెట్ యాడ్ చేసేటప్పుడే మొత్తం కూడా స్నాక్ బ్యాగ్కి యాడ్ చేసి పెట్టామన్నమాట. అందువల్ల ఈ స్నాక్ బ్యాగ్ అయితే వచ్చేసింది. మనమైతే వైజాగ్ ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. కరెక్ట్గా 1 గంట లేట్ అయినా కానీ తిరిగి వచ్చేటప్పుడు మాత్రం పావు గంట లేట్తోనే తీసుకొచ్చాడనమాట. వైజాగ్ కాంతి వెలుగులతో బాగుంది కదా. టేక్ ఆఫ్ అయిపోతున్నాం. ల్యాండ్ అయిపోతుంది.
వైజాగ్ 22 రోజుల తర్వాత నేను మళ్ళీ వైజాగ్ చూస్తున్నాను. అయితే సేఫ్గా దిగిపోయామన్నమాట వైజాగ్ ఎయిర్పోర్ట్లో. మళ్ళీ ఇక్కడ నుంచి కూడా బస్సులు అనేది ఏర్పాటు చేస్తారు. బస్సు ఎక్కి కింద ఎయిర్పోర్ట్ బస్సులు వస్తాయి అన్నమాట. ఈ బస్సులు ఎక్కగానే మళ్ళీ ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే తీసుకుపోతుంది. మనం బస్సులు అయితే ఎక్కేసాము, పోతున్నాము. మనం బస్సు బాయ్ బాయ్ ఇండిగో, బాయ్ బాయ్ వైజాగ్ ఎయిర్పోర్ట్. ఇదంతా లోపల ఎలా ఉంటుంది అనేది చాలా మందికి తెలియదు. అందుకే ఈ వీడియో చూపిస్తున్నాను అనమాట క్లియర్గా ఎక్కడ ఏముంటుంది ఏంది అనేది మొత్తం కూడా. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న నోటిఫికేషన్ సింబల్ ఆన్ చేసేయండి. ఇలాగే మీకు ఇంకా మంచి మంచి జర్నీస్, మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోలు అన్నీ కూడా చూపిస్తాను. మనమైతే బస్ జర్నీ దిగి ఎయిర్పోర్ట్ లోపలికి అయితే ఎంటర్ అయ్యామన్నమాట. వైజాగ్ ఎయిర్పోర్ట్ దిగిన తర్వాత ఎక్కువ ఉండదు, డైరెక్ట్గా బయటికి వెళ్ళిపోవచ్చు అనమాట. బెల్ట్ నెంబర్లు ఉంటాయి, బెల్ట్ నెంబర్ చెప్తారు. ఆ బెల్ట్ నెంబర్ దగ్గరికి వెళ్ళి మన బ్యాగ్ వచ్చింది, బ్యాగ్ కలెక్ట్ చేసుకొని బయటికి వెళ్ళిపోవడమే. ఇక్కడ ఇదంతా కూడా వైజాగ్ ఎయిర్పోర్ట్ అనమాట. మనకు వైజాగ్ ఎయిర్పోర్ట్లో చాలా బాగుంది చూడడానికి అయితే. అసలు ఇంకా మనలాగే మనీ ఎక్స్చేంజ్ ఉంది. వేరే వేరే కంట్రీస్ వచ్చిన వాళ్ళు ఇంకా వీళ్ళు డబ్బులు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి చూస్తున్నారు మన ఇండియన్ కరెన్సీలోకి. ఇంకా తీసుకొని మనం అయితే ఇంకా బయటికి వెళ్ళిపోవడమే. బయటికి వెళ్ళేటప్పుడు ఇంక చెకింగ్ ఏమి ఉండదు, డైరెక్ట్గా ఎవరైనా బోర్డులు పట్టుకొని ఉంటారు, ఇంక వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి బయటికి వెళ్ళిపోవడమే. ఇంక ఇదంతా కూడా వైజాగ్ ఎయిర్పోర్ట్ బయట అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ అయితే చేయండి. మీరు ఏ జర్నీకి ఫ్లైట్ ఎక్కాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్, మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే మాత్రం ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. బాయ్, జై హింద్.